అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో శ్రీమతి శ్రీ బండ అరుణ రవిపాల్ రెడ్డి గారిచే రచించబడినటువంటి శ్రీనివాస వచనములలో 6వ వచనం గురించి తెలుసుకుందాము. కలగాంచిన కలను నీకు నైవేద్యమీడినట్లు, కలవరించిన కల నన్ను వరించినట్లు, కలగాని కలామ తల్లి ముద్దు బిడ్డనేని కలడను శ్రీవారికి వచన సుమములివే శ్రీనివాస. కలగాంచిన కలను నీకు నైవేద్యమిడినట్లు. రచయిత్రి గారు చూడండి ఎంత బాగా రాయడం జరిగింది. ఇక్కడ కలగాంచిన, ఎవరికైనా సరే సమాజంలో ఉండేటువంటి వారికి ఒక్కొక్క రకమైన కళలు ఉంటాయి. అంటే దేవుడి పైన భారం వేస్తూ నాకు ఇది ఉంది, నాకు ఇలా ఉంది, నా కళ ఇది, నా కళ ఇది అని చెప్పి మనం దేవుడి దగ్గర వేడుకుంటాం కదా. అదేవిధంగా కలగాంచిన కళను నీకు నైవేద్యం ఇడినట్లు అంటే ఆ రచయిత్రి గారి వద్ద ఉన్నటువంటి కళను శ్రీనివాసుడికి నైవేద్యం ఇడినట్లు, కలవరించిన కళ నన్ను వరించినట్లు అంటే రచయిత్రి గారు ఏదైతే అనుకుంటున్నారో ఆ కళ అనేది తనకి వరించినట్లు, తన దరికి చేరినట్లు. వరించినట్లు అంటే దరికి చేరినట్లు. రచయిత్రి గారు ఏదైతే కళను శ్రీనివాసుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నారో ఆ కళ రచయిత్రి గారి దగ్గరికి చేరినట్లుగా, కలగాని కలామ తల్లి ముద్దు బిడ్డనేని, అది కళ కాకుండా పోయి ఆ రచయిత్రి గారు ఏదైతే అనుకుంటున్నారో అది కళ కాకుండా పోయి కలామ తల్లి ముద్దు బిడ్డ అయినటువంటి నేను నీ కొరకు రాసేటువంటి వచనములలో కలడు అంటే ఉన్నాడు అంటే శ్రీనివాసుడు ఎల్లవేళలా ఎక్కడ కూడా ఉన్నాడు అనడానికి నిదర్శనంగా శ్రీవారికి వచన సుమములివే శ్రీనివాస. వచన సుమములు అనగా పుష్పాలు. వచన రూపంలో మనము శ్రీనివాసుడికైనా ఎవరికైనా సరే పుష్పాలు సమర్పిస్తాము కదా. ఈ విధంగా రచయిత్రి గారు తన యొక్క కళ విధంగా రాసుకున్నటువంటి వచనములన్నింటినీ సుమములుగా, పుష్పాలుగా, తన యొక్క వచనములన్నింటినీ పుష్పాలుగా శ్రీనివాసుడికి సమర్పిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఈ వచనాన్ని రచించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.